లోపలికి రండి. ఎవరి బఫంగాడు? బెఫమా? ఆ, అంటే అది కాంపిటీస్తాను ఫాదరా. ఇప్పుడు ఎలా? చెప్పమ్మా ఎవడీడు? ఆ, అంటే అది హాయ్ అంకుల్, ఐఎమ్ పద్మ. పద్మానా? అదేంటి అమ్మాయి పేరు కదా, తేడానా? చిచి అదేం లేదు అంకుల్, నా పూర్తి పేరు పద్మానందారావు. అందరూ షార్ట్ కట్ లో పద్మ అంటారు. చెప్పరే. నీ గురించి నాకు బొంగు తెలుసు చెప్పడానికి. ఓ అవును కదా. నా గురించి చెప్పమంటారా? చంపుతా. అసలు ఏంటమ్మా ఇదంతా? ఎవడి పద్మగాడు? ఇప్పుడు ఏం చెప్పాలి? వాళ్ళ నాన్నకు నా గురించి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అనుకుంటా. అల్లుడని చెప్పు. చెప్పమ్మా. అది పర్లేదు చెప్పు. నిన్నే అమ్మాయి చెప్పు. మా తమ్ముడు. ఆ, తమ్ముడా? అదేంటి నీకు సిస్టర్ ఉందని చెప్పావు కదా? ఆ, అది అంకుల్ అంకులా? నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ కొడుకు. నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ అంటే పిన్ని కొడుకు అన్నమాట. అవును అంకుల్. ఇప్పుడేవచ్చాడా? అవును. ఎప్పుడు పోతాడు? పోతాడా? కంగారు పడకయ్యా, ఊరు ఒక 10 days ఉండి వెళ్ళిపోతాడు అంకుల్. 10 days? ఆ, ఆ. ఇప్పుడేవో ఇంటర్వ్యూస్ ఉన్నాయంట, చూసుకొని వెళ్తాడు. అది పిచ్చి పద్మ, ఎలాగైనా జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టకపోతే నేను ఊరుకోనుగా. ఆ, మీరు కూర్చోండి అంకుల్, నేను తీసుకొస్తాను. సరే అమ్మా. నేను కూడా వెళ్ళొస్తాను అంకుల్. చింగావి రంగు చీర కట్టుకున్న అబ్బా అబ్బా అబ్బా. అదేంటండి తమ్ముడు అన్నారు? అలా చెప్పకపోతే మన ఇద్దరిని కలిపి మెడపట్టుకొని బయటికి గెంటేవాళ్ళు, అందుకే అలా చెప్పా. ఓకే ఓకే. మరి అదేంటి 10 రోజులు ఎక్కడ ఉంటారని ఎందుకు చెప్పారు? నిజంగానే ఉంటావు కాబట్టి. అమ్మా కొంచెం త్వరగా రావా, లేట్ అవుతుంది. వస్తున్నా అంకుల్. నిజంగానా? నిజమంటదేంటి? ఈడొకడు చెప్పరా. ఎక్కడరా? నేను బార్ దగ్గర ఉన్నా. ఇక్కడ ఏదో జరుగుతుంది, అదేంటో అర్థం కావట్లేదు. అది తెలుసుకున్న వెంటనే అరగంటలో నేను నీ దగ్గరికి వస్తాను. ఏం జరుగుతుంది? ఎక్కడున్నావు? ఒరేయ్ కలిసి వెంటనే చెప్తాను లేరా, నువ్వు ఫోన్ పెట్టు. ఆ. ఆ. అమ్మా ఆ, చిప్స్ మర్చిపోయావు. అయ్యో మర్చిపోయాను అంకుల్, తీసుకొస్తాను. తీసుకొచ్చి పద్మ దా వచ్చి కూర్చో. నాకు అలవాట్లేదు అంకుల్. వచ్చి కూర్చోమన్నా, తాగమనిలే. హలో, పైన కాదు కింద కూర్చో. వేసుకుంటా పైన కూర్చుంటాను నేను. ఆహా, ఎవరు? మా ఊరా? ఇక్కడ ఎవరున్నారు? నేనే. మరి నువ్వే చెప్పాలిగా. ఏపీ అంకుల్, ఏపీ. ఊరు అడిగితే స్టేట్ చెప్తావేంటి? కే కృష్ణపురం. కృష్ణపురమా? ఏ స్టేటు? పొట్టి ఏపీ అంకుల్. ఓహో ఓకే. అంకుల్ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అమ్మా ఇది కృష్ణాపురమా? కాదంకుల్, వరంగల్. వరంగల్? అదేంటి మీ తమ్ముడు కృష్ణాపురం అని చెప్పాడు? నీ యబ్బా. నిన్నే అమ్మా. వాళ్ళ నాన్నది కృష్ణాపురం అంకుల్, మా నాన్నది వరంగల్. అయినా ఇద్దరిది ఒకే స్టేట్ అవ్వాలి కదా, వేరే వేరే స్టేట్ ఎలా అయింది? ఈయనకు తాగిన బుర్ర బాగానే పనిచేస్తుంది. చెప్పమ్మా ఎలా? నేను చెప్తాను అంకుల్, నేను చెప్తాను. అప్పుడు వాళ్ళ నాన్న ఇళ్ళకి వెళ్ళాడనమాట, మా నాన్న వెళ్ళలేదనమాట. అది అలాగా అర్థమైందా? అలానా? అది. అవునవును. అమ్మా అదే అంకుల్ అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ఆంటీకి డౌట్ వస్తుంది, ముందు మీరు వెళ్ళండి. అవునమ్మా, రే మాట్లాడదాం. బాయ్ అమ్మా. బాయ్ పద్మ. బాయ్. మంచిగా ప్రిపేర్ కావాలి, జాబ్ కొట్టాలి. వెళ్ళండి వెళ్ళండి. స్టడీ స్టడీ. అదేంటంటి అతనితో అలా చెప్పారు? అదా టెన్షన్ లో ఏం చెప్పాలో తెలియక తమ్ముడని చెప్పా. లైట్ తీసుకో. అది కాదండి, మరి అదే 10 రోజులు ఎక్కడ ఉంటారని చెప్పారు కదా, దాని గురించి.
ఓ అదా చెప్తాలే. ఇప్పుడే చెప్పండి. ఈడొకడు చెప్పండి. అడిగింది మిమ్మల్ని చెప్పండి. మిమ్మల్ని చెప్పండి. ఒకసారి ఫోన్ ఇస్తారా? ఆ, అబ్బాయి అమ్మాయి కాదు. ఆ, ఒకసారి ఇవ్వండి చెప్తాను. ఆ, అయ్యో స్విచ్ ఆఫ్ చేస్తున్నారేంటండి? ఇప్పటి నుంచి 10 days మీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది. ఎందుకండి? అసలు నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు? ఆ? ఎందుకు? తను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తే మన ఫ్లాట్ కి తీసుకొస్తా. ఏంటి లివినా? కాదు, కొన్ని రోజులుండి వెళ్ళిపోతాడు. అర్థమైందా ఎందుకు పిలిచాను? ఆ, అంటే మీరు నన్ను పిలిచింది దానికోసమా? మ్మ్. నాకు డౌట్ అండి. ఏంటి? మరి ఎంటీ పేపర్ మీద సైన్ ఎందుకు చేయించుకున్నారు? ఇప్పుడు నువ్వు మన మధ్య జరిగింది ఎవరికైనా చెప్పావనుకో, నేను సూసైడ్ చేసుకుని దానికి కారణం నువ్వే అని ఆ పేపర్ మీద రాస్తా. ఎలాగో నీ సైనే ఉంది కాబట్టి నిన్నే ఎవరు తీస్తారు? అంతే, సింపుల్. ఆ, హలో, అర్థమైందా? హలో మాస్టారు, ఏమైంది? ఆల్ ఓకేనా? ఆ, ఆ, నాకు కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? మ్. పెళ్ళి, కట్నం, పిల్లలు. తూని బతుకుచాడా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. దానికోసం నన్ను ఎందుకు అనుకున్నారు? ఏమో, ఎక్కువ ఆలోచించాల. అంతేలే, చూడడానికి పప్పులో ఉంటాను కదా, అందుకే అయి ఉంటుంది. ఏంటి? ఆ, ఆ, అబ్బే అదేం లేదు. అయినా మీరు అనుకున్న పనికి ఒకరోజు సరిపోద్ది కదా, 10 days ఎందుకు? ముక్కు ముఖం తెలియని వాళ్ళతో ఆ పని ఎలా చేస్తాం చెప్పండి? అదే ఒక 10 days ఇక్కడే ఉన్నావనుకో, ఒక 2 daysలో అలవాటవుతావు. నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుస్తుంది. అన్నిటికంటే ఈ విషయం మూడో వ్యక్తికి తెలియకుండా ఉంటుంది. ఓహో, అన్నీ ఆలోచించే ప్లాన్ చేశారన్నమాట. మరి ఆడపిల్లని ఆ మాత్రం జాగ్రత్త పడకపోతే ఎలా? మీరు జాగ్రత్తగా ఉండడం కోసం నన్ను ఎందుకండి ఇలా బంధించారు? ఏయ్, నువ్వు అసలు మగాడివేనా? ఏంటండి అలా అన్నారు? లేకపోతే ఒక ఆడపిల్లని నేనే ఉండమని చెప్తుంటే హ్యాపీగా ఎగిరి గంతేయాల్సింది పోయి బంధిస్తున్నారు అంటావు? ఎంత మాట అంటదా? ఇప్పుడు నేను మగాడని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి చెప్పండి? చెప్తా, దానికి ఇంకా టైం ఉంది. అప్పుడు మగాడివని ప్రూవ్ చేసుకున్నా. డన్. అప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు, నేను ఎక్కడే ఉంటా. డిన్నర్ చేద్దాం రా. ఆ, మ్, హలో, అటెక్కడికి? రైస్ తెద్దామని. వంట చేయలేదు, మరి ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టాలా? నన్ను ఆర్డర్ పెట్టమంటదేంటి? నా దగ్గర సిగరెట్కి డబ్బులు లేవు. ఇప్పుడు ఎలా? ఎక్కువ ఆలోచించుకు, నేను ఆర్డర్ పెడతానులేరా. ఆ, అమ్మయ్యా. ఒరే, ఆ అమ్మాయి ఇచ్చిన షాక్ వల్ల రేపటి నుంచి బయటికి వెళ్ళాలని బాధపడుతున్నావు కానీ 10 రోజులు అందమైన అమ్మాయితో ఉండే అవకాశం వచ్చిందని మర్చిపోతున్నావు. నిజంగా ఎడ్డిగాడివరా నువ్వు. పాపం అక్కడ మా మావ ఏం చేస్తున్నాడో. ఏమైపోయాడు? 1/2 అవర్లో వస్తానని చెప్పాడు. గంట అవుతుంది. నమ్మక ద్రోహి. ఎవడో ఫ్రీగా మందు ఇప్పిస్తా అని చెప్పుంటాడు. అక్కడ చెయ్యి. రోజు నువ్వు ఇక్కడే పడుకోవాలి. ఆ. ఏంటి అలా చూస్తున్నావు? ఇక్కడ ఎలా పడుకోవాలి? ఒకటి పరుచుకొని ఇంకోటి కప్పుకొని. అది కాదు. మరి అంటే బయట ఎంత చలిగా ఉందో తెలుసా? అంటే ఈ వంకతో బయటికెళ్ళి పడుకుందాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, ఇక్కడే పడుకో. నీకు అలా అర్థమైందా? మరి అంతే, ఇంత చలిలో ఎలా పడుకోమంటావు? మరి ఎక్కడ పడుకుంటావు? అది బెడ్రూమ్లో. అంత సీన్ లేదు, మూసుకొని ఇక్కడే పడుకో. ఏం మూసుకోవాలి? కిటికీలు. నీ చిన్న బతుకు ఏంట్రల్ అయిపోయింది. పోయిన జన్మలో రాజు కింద పుట్టి చెలికెత్తలు ఇబ్బంది పెట్టినట్టున్నాను. అందుకే ఈ జన్మలో దీని చేతలు ఇబ్బంది పడుతున్నాను. అయినా ఏ మాటకి ఆ మాట, ఆ అమ్మాయి మాత్రం కత్తిలా ఉంది. ఈ 10 రోజులు ఇక్కడే ఉండి ఏదోలా సెట్ చేసేయాలి. యా ష్యూర్, ఐల్ అప్డేట్ యూ. డన్, ఐల్ చెక్ దట్. ఓకే, యా ఐల్ చెక్ దట్.
హే రాయే రాయే హే రాయి రాయి రమ్మనంటే రాజసలో నీ జాము రాయల సందు చూసి జంపు జిల్లానే హే జంపు జిల్లా